రెగ్యులర్‌గా నేను ప్రాక్టీస్‌లో చూసే పేషెంట్స్‌లో కొంతమంది తరచూ వారి ఒంటి మీద చిన్న చిన్న గడ్డలు, చీము పొక్కులు లాంటి వాటితో వస్తూ ఉంటారు. వాటిని మనం సాధారణంగా సెకెట్‌లు అని చెప్తూ ఉంటాం. సో, వాటిని మెడికల్ లాంగ్వేజ్‌లో ఫురంకిల్స్ అంటారు. బాయిల్స్, ఫురంకిల్స్ అని అంటాం. ఇవి మరి ఎర్రగా చిన్న బుడిపెలాగా ఉంటూ అక్కడ ఆ వ్యక్తికి బాగా విపరీతమైన నొప్పి, దాన్ని ప్రెస్ చేసినప్పుడు లోపల నుంచి చీము, నీరు రావటం జరుగుతుంది. సో, ఇది రావటానికి ప్రధాన కారణాలు మన బాడీలో ఇమ్యూన్ సిస్టమ్ వీక్ అవ్వటం. ప్రధానంగా క్యాన్సర్సు, అట్లాగే హెచ్ఐవి లాంటి ఇన్ఫెక్షన్సు, మరి డయాబెటిస్ కంట్రోల్‌లో లేకపోవటం, మరి స్ట్రెస్ ఎక్కువగా ఉండటం, వీటన్నిటిలో గూడా తరచుగా ఈ సెగెడ్లు వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా గాలి తగలకుండా ఎక్కువగా చెమట పట్టే ప్రాంతాలు అంటే చంకల్లో, గజ్జల్లో, మోషన్‌కెళ్ళే ప్రాంతాల్లో, పిర్రల మీద, అలాగే ఈపి మీద ఇలా డిఫరెంట్ ఏరియాస్‌లో ఎక్కువగా హెయిర్ ఉన్న దగ్గర ఇది హెయిర్ ఫాలికల్‌కి వచ్చే ఇన్ఫెక్షన్‌గా చెప్తాము. మరి వీటిని నివారించడానికి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ప్రధానంగా మరి డయాబెటిస్‌ని మంచి కంట్రోల్‌లో ఉంచుకోవాలి. అలాగే మన ఇమ్యూనిటీని ఇంప్రూవ్ చేసేటువంటి విటమిన్సు, మినరల్సు ఈ ఉన్నటువంటి ఆహార పదార్థాలని ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి. దానితో పాటు పర్సనల్ హైజీన్ ముఖ్యంగా వేసవిలో గూడా చెమటలు ఎక్కువగా పట్టే భాగాల్ని శుభ్రంగా ఉంచుకోకపోతే ఇలాంటి సెగ్గెడ్లు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ సెగ్గెడ్లు వచ్చిన తర్వాత అవి చిన్న నిమ్మకాయ సైజు నుంచి పెద్ద పెద్ద గడ్డల్లాగా అంటే బత్తాకాయ సైజు ఇంకా పెద్దదైనప్పుడు కొన్నిసార్లు దాన్ని సర్జికల్‌గా ఓపెన్ చేయాల్సొస్తుంది. చిన్నగా ఉన్న వాటిని మందులు ఇచ్చి యాంటీబయాటిక్స్ ద్వారా మనం నివారించవచ్చు. పెద్దవాటికి అవసరమైనప్పుడు సర్జికల్‌గా వాటిని ఉన్నటువంటి చీముని తొలగించవలసి ఉంటుంది.